ఒక ఊరిలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను తన గాలిపటాన్ని ఎత్తుగా ఎగిరేయాలని అతని కల. ఒకరోజు ఉత్సాహంతో తన పటాన్ని ఆకాశంలోకి ఎగిరేస్తాడు. అది కొద్దిసేపు ఎగిరి ఆపై చిరిగిపోతుంది. రవి చాలా బాధపడతాడు. అదే సమయంలో ఒక వృద్ధుడు అతని దగ్గరికి వచ్చి, పరాజయం అనేది విజయానికి మొదటి మెట్టు. ప్రతి విఫలత కూడా నీవు తెలుసుకోదగ్గ పాఠాలను నేర్పుతుందని చెప్తారు. అప్పుడు రవి తన పటం చాలా బరువుగా ఉండడం మరియు గాలి బలానికి తట్టుకోలేని దారాన్ని ఉపయోగించడం అతని పెద్ద తప్పులుగా గ్రహిస్తాడు. మరో రోజు తన గాలిపటాన్ని ఆకాశంలోకి ఎగిరేయగా అది నెమ్మదిగా శక్తివంతంగా ఎగురుతుంది. విఫలత ఎప్పుడు కూడా ముగింపు కాదు, విజయం కంటే ముందు వచ్చే విలువైన పాఠమే విఫలత అని తెలుసుకున్నాడు.